థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ టీవీ గారికి థ్యాంక్ యూ నన్ను ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ప్రజలకు నా బాధను నేను చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఏసీబీ నా చుట్టం కాదు. సో పెద్దలు చెప్తున్నట్టు, మన జాతి చెప్తున్నట్టు చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. సో ఇవాళ తన దగ్గర తప్పు ఉంది కాబట్టి ఏసీబీ వాళ్ళు గత 2 సంవత్సరాలుగా బహుశా ఆమెను సస్పెండ్ చేసిందే డిస్ప్రపోర్షనేట్ అసెట్ కింద. అసలు ఆ రోజున 2024లో కొత్త ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆమెను సస్పెండ్ చేసింది నా విషయంలో కాదు. ఆమెను ముందే సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన 1 year తర్వాత నా ఇష్యూ వచ్చింది. కాబట్టి ఆమెను సస్పెండ్ చేసిన ఇష్యూ ఏంటంటే ఇదే డిస్ప్రపోర్షనేట్ ఇష్యూలోనే. కాబట్టి ఇవాళ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. వాళ్ళ డిపార్ట్మెంటల్ వాళ్ళు కూడా షీ ప్రూవ్ అవుట్ ఆఫ్ 5 ఛార్జెస్ షీట్స్ 4 షీస్ ప్రూవ్డ్ గిల్టీ అని ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని బహుశా గిల్టీ అంటే సరిపోదు కదా, నువ్వు తప్పు చేస్తే తప్పుకు రికవరీ చేయాలి. ఏసీబీ వాళ్ళు బహుశా రికవరీ చేశారు. ఆ రికవరీలో భాగంగానే అమ్మాయిని అరెస్ట్ చేశారు. కాబట్టి చట్టం తన పని తను చేసుకుంటూ పోతా ఉంది. ఇంకొకటి సార్, నేను అడగాలనుకుంటుంది, ఇప్పుడు ఈ అమ్మాయి మదన్ మోహన్ అనే వ్యక్తిని, తన భర్తని, శాంతి గారు ఈ 10 కోట్ల మంది ప్రజల ముందు ప్రపంచవ్యాప్తంగా నన్ను చెడ్డోడని చిత్రీకరించింది. సోకాళ్ళు విజయసాయిరెడ్డి అండ చూసుకోనో, లేకపోతే ఆ పోతిరెడ్డి సుభాష్ అండ చూసుకోనో, లేకపోతే డబ్బు, లేకపోతే ఆస్తులు, పవరు అనే మదంలో నన్ను పిచ్చోని చేసింది. ఇప్పుడు ప్రజలను అడుగుతా ఉన్నా, మీడియాని అడుగుతా ఉన్నా, ఇప్పుడు నేను తప్పు చేసినట్ట, నేను తప్ప లేకపోతే అమ్మాయి తప్ప? డెఫినెట్గా ఇప్పుడు ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేశారు, తీసుకుపోయి జైలు వేశారు అంటే డెఫినెట్గా షీ ఈజ్ రాంగ్.